హలో గాయ్స్, నేను ఒక పని మీద రాబో 3 రోజులు నల్లమల ఫారెస్ట్ మరియు ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో తిరగవలసి ఉంది. అందుకోసమే ఒంగోలు దాకా నా బైక్ మీద వెళ్తున్నాను. అక్కడి నుంచి వేరే వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ ట్రిప్లో చాలా వింత అనుభవాలు ఎదురయ్యాయి నాకు. అంతేకాదు, ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ దగ్గర దాకా వెళ్ళి టైం కన్వీనియన్స్ లేక చూడలేకపోయాను. ఆ వాటర్ ఫాల్ ఏంటి, నేను తిరిగిన ప్రదేశాలు ఏంటి అనేది ఈ వీడియో చివరి దాకా చూస్తే కానీ మీకు అర్థం కాదు. కాబట్టి చివరి దాకా చూడండి. నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం కానీ కామెంట్ చేయటం కానీ చేయట్లేదు. అది ఖర్చుతో కూడుకున్న పనేం కాదు. కాబట్టి కొంచెం లైక్ చేసి మీకు ఆ వీడియో మీద ఉన్న ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానివల్ల నా వీడియో ఇంకొంచెం బూస్టింగ్ వస్తుంది అన్నమాట, ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది. అంతేకాదు, నేను ఒంగోలు వెళ్ళిన తర్వాత కూడా మీకు వీడియో అన్నీ అంటే ఎట్లా బయలుదేరాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఇవన్నీ నేను వివరంగా చెప్పలేను. ఎందుకంటే ఇది కొంచెం ఒక నల్లమల ఫారెస్ట్లో ఒక అన్వేషణ అనేది జరుగుతుంది. దేని గురించి అనేది నేను మీకు వీడియో చివరిలో చెప్తాను. ఎందుకోసం ఈ ఫారెస్ట్లో తిరుగుతున్నాము, ఏం వెతుకుతున్నాము అనేది మీకు చివరికి కానీ క్లారిటీ రాదు. కాబట్టి కొంచెం చూడండి. ఈ ఫారెస్ట్కి అయితే రీచ్ అయ్యాము. మొదటి రోజు సైట్కి అన్నమాట ఇది రీచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇది కొండ అన్నమాట. ఈ కొండ ఎక్కడానికి మేము వెళ్తూ ఉన్నాము. అయితే ఈ చెట్లు అంత పెద్దగా ఎదగకపోయినా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి వెళ్ళటానికి, అడ్డుపడతా. వీటికి ముళ్ళులు కూడా ఉన్నాయి. అక్కడక్కడ కెనాల్స్ ఎదురవుతూ ఉన్నాయి. ఈ వీడియో ఫాలో అవుతూ ఉండండి. అసలు ఏం వెతుకుతున్నాం ఏంటనేది గెస్ చేయగలిగితే కామెంట్స్లో చెప్పండి. అన్నీ అయ్యో ఎడన్నా దొరికిద్దామో అని చూస్తున్నా. ఈ మొక్క ఆకులు చూసారా, కొంచెం కరివేపాకుని పోలి ఉంది కదా. ఆ పక్కనే చూడండి ఇక్కడ ఎంత పెద్ద బండరాయి ఉందో. ఈ రాయి ఏదో మీకేమైనా తెలుసా?
లేదు, దగ్గర దాకా వచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక ముళ్ళ చెట్లు ఉన్నాయి. ఎక్కొచ్చు కానీ దిగడానికి తంటాలు కూడా. మొదటి రోజు ఇది చివరి సైట్ అన్నమాట. ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది. అది చూడండి, మేము ఎంత దూరం పైకి ఎక్కాము. ఆ కారు దగ్గర నుంచి ఇంత దూరం వచ్చాము మేము. ఇప్పటితో ఆల్మోస్ట్ మొదటి రోజు మా యాత్ర ముగిసినట్టే. రెండో రోజు ఒక సైట్కి వస్తే ఈ చెట్టు చూడండి, ఈ సైట్లో ఉంది. కాయలను చూస్తేనేమో రేగి పళ్ళకి యాపిల్ పండ్లకి మధ్యలో ఉంది. కానీ ఇది ఏ కాయ, ఇది తినొచ్చా లేదా, తింటే ఏమవుతుందో, ఎందుకంటే ఇది అసలే అడవి, అది కూడా నల్లమల ఫారెస్ట్. ఎందుకులే రిస్క్ అని పక్కన పడేసాం. అయితే ఈ రెండో రోజు ఇది రెండో సైటు. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసినట్లయితే ఏం వెతుకుతున్నాం అనేది మీకు కొంచెం అన్న ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజుల్లో మేము ఎక్కడికి వెళ్ళినా మీకు ఆల్మోస్ట్ ఇట్లా వైట్ స్టోన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి అనేది లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా చూడండి, ప్రతిదీ ఆల్మోస్ట్ వైట్ కలర్లోనే ఉంది. ఇంక ఈ రోజుకి మ్యాక్సిమం ఇదే లాస్ట్ సైటు. అంటే ఇక్కడి నుంచి నెల్లూరు బౌండరీకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మార్కాపురంలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడే బయలుదేరి వెళ్తూ ఉన్నాం. అయితే ఈ ప్లేస్ ఒక అద్భుతమైన ప్రదేశం. మేము చాలా ఫారెస్ట్ దాటి వచ్చాం, నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్లు దాటి వచ్చాం. ఇది వచ్చేసి భైరవ కోన దగ్గర అన్నమాట. ఈ భైరవ కోన దాటి నెల్లూరులోకి ఎంటర్ అవ్వాలి మనం. ఇక్కడ అతిపెద్ద వాటర్ ఫాల్ ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశమే భైరవ కోన వాటర్ ఫాల్ ఉన్న కొండ ప్రాంతం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇది హైవేగా మారుతుందంట. ఇదే ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అన్నమాట. ఇప్పుడు అంటే నల్లమల ఫారెస్ట్ ఘాట్ రోడ్లు మొత్తం దాటేసి ఈ భైరవ కోన సైడ్ వచ్చాం, మార్కాపురం లైన్ నుంచి. ఇప్పుడు వెళ్ళిపోయే సైటు లాస్ట్ సైట్ ఈ రోజుకి. ఇది కంప్లీట్ అయిపోతే రేపు ఇంక వేరే చోటుకి వెళ్ళాల్సి ఉంది. ఇదే ఆ సైటు. వచ్చేపటికి ఆల్మోస్ట్ ఇది కూడా చీకటి పడిపోయింది. ఇంక ఈ సైట్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ 3వ రోజు స్టార్ట్ అయింది అనమాట. ఇదిగోండి 3వ రోజు కూడా సైట్కి వచ్చేసాం. ఈరోజు ఇది ఒక్క సైటే, మిగిలిన 2 సైట్లు వేస్ట్. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏందో డిఫరెంట్ ఫార్మేషను, ఇవన్నీ వర్టికల్గా ఫామ్ అయినాయి ఈ రాక్స్ మొత్తం. మామూలుగా మేము వెతుకుతుంది ఏంటంటే ఒక మైన్ కోసం వచ్చాము. కనీసం స్లేట్ అన్న అయితే క్వార్జీ మైన్ అంటారనమాట. ఆ క్వార్జీ మైన్ కోసం వచ్చాము. ఇంతకన్నా ఎక్కువ వివరాలు నేను చెప్పకూడదు, ఎందుకంటే అదంతా అఫీషియల్ విజిట్. అందుకే నేను మొత్తం మీకు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వివరాలు ఏది నేను మీకు చెప్పలేకపోయాను. ఇది అఫీషియల్ విజిట్గా వచ్చామన్నమాట. కానీ మేము అనుకున్న రీతిలో మనకి కావాల్సిన క్వాలిటీలో దొరకలేదు. క్వార్జీ అంటే మీకు ఐడియా రాకపోవచ్చు. ఆ తెల్లరాళ్ళు చూశారు కదా,
అవేనమాట క్వార్ట్జ్ రాళ్ళు. దాన్ని గ్లాస్ తయారు చేయడంలో ఎక్కువగా వాడతారు. ఈ సైట్లో నేను మీ 3 రోజుల నుంచి గమనించింది ఏంటంటే ఈ చెట్టు చూడండి. అసలు ఈ చెట్టు ఆల్మోస్ట్ రేగిపళ్ళ చెట్టు లాగా ఉంది. దీని కాయలు కూడా రేగికాయల్లానే ఉన్నాయి. కానీ ఇది పిచ్చి చెట్టు అంట. ఇది నేను 3 రోజుల నుంచి గమనిస్తున్నాను. ప్రతి చోట కనబడుతుంది. నేను ఫస్ట్ రేగిపళ్ళు అనుకున్నాను, కానీ నాతో వచ్చిన వాళ్ళు చెప్పారు ఇది రేగిపండు కాదు, అది ఏదో పిచ్చి చెట్టు అని. అందుకని ఆశ్చర్యం వేసి ఇదేంది, ఇది ఆల్మోస్ట్ రేగిపండుకి చాలా దగ్గరగా ఉంది, ఆకులు కానీ ఆ ముళ్ళు కానీ ఆ కాయలు కానీ అని ఇక ఆశ్చర్యంతో ఈ చెట్టుని నేను రికార్డ్ చేయడం జరిగింది. కదండి, మేము వెతుకుతుంది డైమండ్స్ ఇంకేయో కాదు, మైన్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయటం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.